హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరన్నం చేస్తున్నాం. మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇవ్వండి, మామూలుగా రైస్ వేసి అన్ని మసాలాలు వేసి దాంట్లో మామూలుగా ఒక టెంకాయ కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయని కొబ్బరి తీసి మిక్సీకి వేస్తే వాడగడితే కొబ్బరి పాలు వస్తాయి. నీళ్ళు వాటర్ బదులుగా ఆ కొబ్బరి పాలు వేసి ఎసురు పెట్టుకొని ఎసురు తెచ్చిన తర్వాత మామూలుగా నీళ్ళు వేసుకుంటే మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోద్ది. మరి ఈరోజు స్పెషల్ అయితే కొబ్బరి పాలుతో అన్నం, అంటే కొబ్బరి రైస్. ఇంకోటి చూపిస్తాను, ఆగండి. నానబెట్టిన రైస్. ఈ కాయలు ఏంటో తెలుసా మీకు? మా ఏరియాలో ఇవి చాలా ఫేమస్ అండి. ఏం కాయలు అంటే ఇవి అర్థమైనయా? ఖర్జూరం కాయలు. వీటి నుంచే ఖర్జూరం తయారవుతుంది. మళ్ళీ పచ్చిగా ఉన్న కొబ్బరికాయలు అయితే ఈ విధంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఖర్జూరకాయలు తిన్నారా? చాలా తీయగా ఉంటాయి. మరి ఇవ్వండి జాంకాయలు. మా చెట్టుకి ఈ సంవత్సరం జాంకాయలు అయితే చురుగా కాసినాయి. పెద్ద కాయలు కావట్లేదు కానీ బుడ్డగా పండిపోతున్నాయి. మరి ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఖర్జూరకాయలు, అదేవిధంగా జాంకాయలు అయితే ఈరోజు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి ఖర్జూరకాయలు ఎప్పుడైనా తిన్నారా అంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.